గుంటూరు జిల్లా జంగారెడ్డిగూడెం డాంగేనగర్లో పోలీసులు ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేరాలను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఉన్నతాధికారులు అనుమానిత ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయడంతో డాంగేనగర్ నివాసులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల వద్ద ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి తగిన ఆధారాలు లేని వాహనాలు 35 వరకు పోలీసులందుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు చూపిన అనంతరం కొన్ని వాహనాలను వదిలేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనంజయుడు పర్యవేక్షణలో పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. ఓ దశలో డీఎస్పీ ధనంజయుడు స్వయంగా వాహనాల పత్రాలను తనిఖీలు చేశారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబసు, లక్కవరం ఎస్ఐ సతీష్, ఏఎస్ఐలు రంగయ్య, మంగయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. पेट्रोल वोसे अदे टैंक बजाज कावासा की जिला एसपी मेरी प्रशांति मैडम गारी ఆదేశానుసారం ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక సెలెక్టెడ్ ప్రాంతాన్ని సూచి చేసుకొని దాని మీద కార్డన్ సెర్చ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాంతోపాటు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి నేరాలని అదుపు చేయడంలో భాగంగా మనం ఈ నేరాలని అదుపు చేయడం కోసం ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎస్ఐలు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబసు, అలాగే లక్కవరం ఎస్ఐ సుధీర్, అలాగే మన ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య గారు మరియు ఒక 50 మంది సిబ్బంది మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉదయం 6:30 గంటల నుంచి 8:30 వరకు 9 గంటల వరకు ఈ జంగారెడ్డిగూడెంలోని డాంగేనగర్లో ఉన్నటువంటి సుమారు 250 ఇళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో అన్ని రకాల నేరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం వెతకడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా సుమారు 35 వాహనాలు డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ లేని వాహనాలను గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు వాళ్ళు వాహనాలకు సంబంధించినటువంటి కాగితాలు తీసుకుని వస్తే అవి చూసి దాన్ని డిసైడ్ చేస్తాం. దీనిలో భాగంగా చింతలపూడిలో కూడా నాగిరెడ్డిగూడెంలో మరి ఈ కార్డన్ సెర్చ్ అనేది జరిగింది. అక్కడ 4000 లీటర్లు వాష్, 25 లీటర్లు సారా, నాటు సారా, 20 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం మరి ఇట్లాంటి కార్యక్రమాలని పదే పదే నిర్వహిస్తాం. ప్రజలు గుర్తెరిగి పోలీసులతో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని పదే పదే ఫోర్ట్నైట్లీ అంటే 15 రోజులకు ఒకసారి ఈ సెర్చెస్ అనేది ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని చెప్పి మాకు సమాచారం ఉంటుందో నేరస్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలని చూస్ చేసుకొని ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలని కండక్ట్ చేస్తాం. మరి ఈ సందర్భంగా మరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం.